ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ విషయానికి వస్తే పాగల్ వర్సెస్ దాగల్. ఓకే అనిపించింది ఈ మూవీ. షోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి. షోలోకి వెళ్ళిపోతే ఒక రోడ్డు మీద తాగేసి న్యూసెన్స్ అయితే చేస్తాడు. తాగేసిన ఆయన కానిస్టేబుల్కి ఆయన స్టోరీ చెబుతూ ఉంటాడు. ఈ మూవీ మొత్తం కూడా ఒక కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనుకోవచ్చు. స్టాప్ వరకు కూడా కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. శకలక శంకర్ పార్కులో ఒక సెల్లు పగలగొట్టడం కానీ, సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ కానీ మూవీకి చాలా అంటే చాలా అయిపోయింది అనుకోవచ్చు. ఆ కామెడీ సీన్స్ తోటి మూవీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళు వేరే లెవెల్లో చింపేశారు అనుకోవచ్చు. మెయిన్ థింగ్ శకలక శంకర్ తోటే మూవీని అయితే ముందుకు తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. మూవీ మొత్తం కూడా చూసే అంతవరకు నాకు ఒక మూవీ వచ్చేసింది. నేను శైలజ మూవీ నాకైతే ఈ మూవీ చూసేంత వరకు ఆ మూవీనే అనిపించింది. మూవీని అయితే ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. లాంగ్వేజ్ అయితే ఏం లేదు. డైరెక్టర్ 2 మూవీస్ తీశాడు, ఒకటి ప్లాపు, ఒకటి ఇటు. ఈ మూవీ అయితే బలో యావరేజ్ అనిపించింది. క్లైమాక్స్ వరకు వేరే లెవెల్లో రాసుకున్న డైరెక్టర్. మెయిన్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది కామెడీతో కాకుండా కొన్ని క్యారెక్టర్లు తీసుకొచ్చి స్టోరీని పర్ఫెక్ట్ గా రాసి తీసినంటే వేరే లెవెల్లో అనుకోవచ్చు. మనం మూవీ చూస్తున్నంత వరకు ఎక్కడ కూడా లాగ్ అనిపించలే. ఈ ఒక్క సీన్ కూడా చాలా ఎంగేజింగ్ గా అనిపించింది ఈ మూవీ సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ కాలే. హీరోయిన్ క్యారెక్టర్ ఒక రబడీ లాగా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. ఈ మూవీలో ప్రాణం పెట్టి పోసింది అనుకోవచ్చు. ఈ మూవీకి మెయిన్ థింగ్ కామెడీ చూసి చాలా కాలం అయింది. ఈ మూవీ ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది అనుకోవచ్చు. ఈ మూవీ థియేటర్కి వెళ్ళి వాచింగ్ చేయండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్.